ఏషియాలోనే అతిపెద్ద మిర్చి యార్డ్. నిత్యం కోట్లలో వ్యాపారం జరుగుతోంది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా చైర్మన్ పదవికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం కూటమి పార్టీల నేతల మధ్య పోటీ నెలకొంది. దీంతో నియామకం తలనొప్పిగా తయారైంది. ఇంతకీ ఏదా మిర్చి యార్డ్? రేసులో ఉన్న నేతలెవరు? ఈ వ్యవహారం సంకుల సమరంలా మారిందా? అధిష్టానం ఆలోచనలేంటి? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? గుంటూరు మిర్చి యార్డ్ ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్. రాష్ట్రంలో మిర్చి ఎక్కడ సాగు చేసినా రైతులు తమ పంటను అమ్ముకునేందుకు ఇక్కడికే వస్తుంటారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా మిర్చి తెచ్చి విక్రయిస్తుంటారు. వేలాది రైతులు, వందలాది మంది వ్యాపారులు సాగించే క్రయ విక్రయాలతో నిత్యం రద్దీగా ఉంటుంది. ఇక్కడ కొనుగోలు చేసే మిర్చిని దేశ విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. కోట్లాది రూపాయల వ్యాపారం జరిగే ఈ యార్డ్ చైర్మన్ పదవికి మంచి డిమాండ్ ఉంటుంది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా నేతల మధ్య పోటీ తప్పదు. ఈ పోస్టు కోసం పైరవీలు కూడా భారీ స్థాయిలో జరుగుతాయి. గుంటూరు ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు పార్టీలోని కీలక నేతల మద్దతుంటేనే పదవి దక్కుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు దాటినా పాలకవర్గం ఏర్పాటుపై ఫోకస్ పట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. దీంతో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇటీవల 3 విడతల్లో రాష్ట్రంలోకి కొన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీలో చైర్మన్లను నియమించిన ప్రభుత్వం గుంటూరు మిర్చి యార్డ్ను పక్కన పెట్టింది. చైర్మన్ పదవి కోసం నేతలు చకోర పక్షుల్లో ఎదురు చూస్తున్నారు. ఈ పోస్టును భర్తీ చేయకపోవడానికి కారణం లేకపోలేదు. నేతల మధ్య పోటీ ఉంది. సీనియర్లు, జూనియర్లు లాబియింగ్ చేసుకుంటున్నారు. ఎమ్మెల్యేలను కలిసి సిఫార్సు చేయించుకునే ప్రయత్నంలో ఉన్నారు. దీంతో ఎవరికి ఇవ్వాలా అన్న విషయంలో పాలక పక్షాల పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఒకరికి ఇస్తే మరొకరికి కోపం వస్తుంది. ఇది కొత్త సమస్యలకు దారితీస్తుంది. టీడీపీ నేతలు జాగర్లమూడి శ్రీనివాస్, సుఖవాసి శ్రీనివాస్, మత్తినేని రాజేష్, కసుకుర్తి హనుమంతరావు రేసులో ఉన్నారు. అందరూ కమ్మ సామాజిక వర్గం వారే. వీరిలో ఒకరికి దక్కే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. అయితే ఇప్పటికే గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కమ్మ సామాజిక వర్గ నేత ఆలపాటి రాజాకు అవకాశం కల్పించారు. మరోవైపు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవి కూడా ఇదే కమ్యూనిటీ నేత కోవెలమూడి రవీంద్రకు ఇవ్వనున్నారు. దీంతో కీలకమైన మిర్చి యార్డ్ చైర్మన్ పోస్ట్ ను కూడా కమ్మ సామాజిక వర్గానికి ఇస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న ఆందోళనలో టీడీపీ అధినాయకత్వం ఉంది. ఈ పరిస్థితిలో గుంటూరు మిర్చి యార్డ్ చైర్మన్ గా కాపు నేతను నియమిస్తే బాగుంటుందని కూటమి పార్టీ పెద్దలు ఆలోచన చేస్తున్నారట. తెలుగుదేశం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వడ్రాణం హరిబాబుకి ఇస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తొలుత ఏటుకూరుకు చెందిన ఉగ్గిరాల సీతారామయ్య పేరు ప్రచారంలోకి వచ్చింది. సీతారామయ్యకు కేంద్ర మంత్రి, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ ఆశీస్సులున్నట్లు సమాచారం. వడ్రాణం హరిబాబుకు పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర మద్దతున్నట్టు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. కానీ పార్టీ పెద్దలు ఉగ్గిరాల సీతారామయ్య పేరు పరిగణలోకి తీసుకోలేదన్న చర్చ సాగుతోంది. దీంతో గన్నవరం, గుడివాడ నియోజకవర్గాల పార్టీ పరిశీలకుడిగా పనిచేసిన వడ్రాణం హరిబాబుకి ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయంలో పార్టీ అధిష్టానం ఉన్నట్టు సమాచారం. మరోవైపు పల్నాడు జిల్లా టీడీపీ సీనియర్ నేత పెన్నా సాంబశివారెడ్డికి గతంలో మిర్చి యార్డ్ చైర్మన్ పదవి ఇచ్చారు. కానీ 2019 ఎన్నికలకు ముందు నియమించడంతో తక్కువ రోజులు పదవిలో కొనసాగారు. దీంతో వెన్నాకు మరోసారి అవకాశం కల్పించాలని కొందరు టీడీపీ నేతలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారని టాక్. మరోవైపు గుంటూరు మిర్చి యార్డ్ చైర్మన్ పదవిని జనసేనకు కేటాయించాలనే వాదన తెరపైకి వచ్చింది. ఎలాగూ కాపు సామాజిక వర్గానికి ఇవ్వాలనే ఆలోచన ఉన్న క్రమంలో జేఎస్పీ జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం. వైసీపీ ప్రభుత్వ అరాచక విధానాలపై అలుపెరగని పోరాటం చేసిన విషయాన్ని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 17 స్థానాల్లో కూటమి అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.
వెంకటేశ్వరరావుకు గుంటూరు మిర్చి యార్డ్ చైర్మన్ పదవి ఇస్తే జిల్లాలో జనసేనకు కూడా ఓ కీలక పదవి ఇచ్చినట్టు అవుతుందని అంటారు. మొత్తానికి గుంటూరు మిర్చి యార్డ్ చైర్మన్ పదవికి కూటమి పార్టీల నేతల్లో పోటీ ఉన్న సమయంలో టీడీపీ అధిష్టానం ఆచితూచి అడుగులు వేయాల్సి వస్తోంది. వివాదాలు విభేదాలకు తావు లేకుండా నిర్ణయం తీసుకోవాల్సి ఉన్న క్రమంలో నియామకంలో జాప్యం జరుగుతోందని అంటారు. మరి కీలకమైన గుంటూరు మిర్చి యార్డ్ చైర్మన్ పోస్ట్ ఎవరికి దక్కుతుందో వేచి చూడాలి.